పార్లమెంటు ఎన్నికలకి ఇంకా సమయం ఉన్నప్పటికీ అందరి దృష్టి ప్రాంతీయ పార్టీల వైపే ఉంది. ఎవరు ఎటువైపు వెళ్తారనే చర్చే ప్రతి చోట కొనసాగుతోంది. ఆసక్తికరంగా రాజకీయాలు మారుతున్న నేపథ్యంలో ఏ ప్రాంతీయ పార్టీ ఎటువైపు ఉండబోతోందో చూద్దాం. ఈ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేయడానికి ప్రస్తుతం మనతో పాటుగా స్టూడియోలో ఉన్నారు సీనియర్ అనలిస్ట్ లక్ష్మీనారాయణ గారు, అలాగే విజయవాడ నుంచి ఏపీ కాంగ్రెస్ ఎక్స్ ఎంపీ తులసిరెడ్డి గారు ఉన్నారు, విజయవాడ నుంచి ఏపీ టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ గారు ఉన్నారు, నెల్లూరు ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయ రెడ్డి గారు ఉన్నారు. ఈ నలుగురితో డిస్కషన్ చూద్దాం. ఒక చిన్న సేవ్ నేషన్ సేవ్ డెమోక్రసీ పేరుతో మహాగఠబంధన్, అలాగే బీజేపీ ముక్త్ కాంగ్రెస్ ముక్త్ భారత్ పేరుతో ఫెడరల్ ఫ్రంట్, ఈ రెండిట్లలో ప్రాంతీయ పార్టీలు ఎటువైపు ఉంటారు అనేది ఆసక్తికరంగా మారింది. రెండు మహాకూటముల వైపు ప్రాంతీయ పార్టీలు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి అంశం. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు కర్నాటి ఆంజనేయ రెడ్డి గారు. ఆంజనేయ రెడ్డి గారు, ఫస్ట్ మీతోనే స్టార్ట్ చేద్దాము. కడప స్టీల్ ఫ్యాక్టరీకి రేపు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేస్తున్నారు. కేంద్రం పట్టించుకోకపోయినా మా అంతటా మేము చేసుకుంటామని, ఎట్ ద సేమ్ టైం ఇంకొక మాట కూడా చెప్తున్నారు, బీజేపీకి మద్దతు ఇచ్చే పార్టీలన్నింటినీ బంగాళాఖాతంలో కలిపేయమని. ఇంతకీ మీ వైపు ఎంతమంది ఉన్నారని మీరు భావిస్తున్నారు? మీకు మద్దతు ఇచ్చే ప్రాంతీయ పార్టీల సంఖ్య ఎంత? నమస్కారం అమ్మా అందరికీ. మీ ప్రశ్న నాకు అర్థమైంది. మొదటిది, స్టీల్ ఫ్యాక్టరీ రేపు శంకుస్థాపన చేస్తున్నారు మన ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. చాలా సంతోషం. అయితే ఒక్క ప్రశ్న నేను వారిని అడగదలుచుకున్నాను. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బ్రాహ్మణి స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నప్పుడు మీరు స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో అసెంబ్లీలో ఏం మాట్లాడారు? స్టీల్ ఫ్యాక్టరీని మీరు ఏ విధంగా వ్యతిరేకించారు? స్టీల్ ఫ్యాక్టరీ దుర్మార్గం రాకూడదు, అక్కడుండే సెలయేర్లు పోతాయి, అక్కడుండే జీవజలాలు దెబ్బతింటాయి, అక్కడుండే పర్యావరణం నాశనం అవుతుందని మీరు ఎన్ని విమర్శించి ఒకసారి మీరు అసెంబ్లీ రికార్డ్స్ను ఒకసారి వెరిఫై చేయండి. అసెంబ్లీ రికార్డ్స్ను ఒకసారి బయటకు తేవండి. అసెంబ్లీలో ఏమి చర్చ జరిగిందో ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని అవి కూడా బయటకు తీసుకురమ్మనండి. రేపు ఈరోజు ఆయన అనేక శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఆ విషయాలు కూడా చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్టీల్ ఫ్యాక్టరీ బ్రాహ్మణి ఏర్పాటు చేస్తున్నప్పుడు మీరేం మాట్లాడారు? మీరు ఎందుకు మళ్ళీ యూటర్న్లు తీసుకొని నేనే స్టీల్ ఫ్యాక్టరీ ఇక్కడ శంకుస్థాపన చేస్తాను, మీ కేంద్రం సహకరించినా సహకరించకపోయినా మేము నిర్మాణం చేస్తా ఉంటున్నారు. సంతోషం, నిర్మాణం చేయండి. కానీ మీరు ఎందుకు యూటర్న్లు తీసుకున్నారు? ఇది కేవలము ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఇది ఒక పొలిటికల్ స్టంట్ మాత్రమే. ఇది రాజకీయ స్టంట్ తప్ప ఇంకొకటి ఉందని నేను అనుకోవడం లేదు. ఎటువూ ఈ 3-4 నెలల్లో నిర్మాణం చేయలేరు. కేవలం ఈ పునాది రాయి సమాధి రాయిగా మారిపోయే అవకాశం ఉంది. స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. సాధ్యాసాధ్యాన్ని పరిశీలిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొంత సమాచారం రావాల్సి ఉంది. ఇప్పటికే సమాచారం పూర్తిగా చేరలేదు. ఇవన్నీ వచ్చిన తర్వాత కేంద్రం రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని, ఎన్నికల దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోదు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాబట్టి స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి నా ప్రశ్నలో సమాధానం చెప్పాల్సి ఉంది. ఆయన ఎందుకు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మాట్లాడారు. రెండోది, మీరు ప్రాంతీయ పార్టీలు అంటున్నారు. ఒకటే మాటమ్మా, ఇవన్నీ కూడా ఈ ప్రతిపక్ష పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, ఈ కూటములన్నీ కూడా నాకు ఒకటి గుర్తొస్తుంది, తక్కిళ్ళలో కప్పల్లాంటివి. వాటి వైఖరికి ఈ రోజు రాజకీయ పార్టీల, ఈ ప్రతిపక్ష పార్టీల వైఖరికి తేడా ఉందని నేను అనుకోవడం. ఆంజనేయ రెడ్డి గారు, ఎన్డీఏలు యూపీఏ కూడా అలాంటి కూటమిలే కదా? ఆంజనేయ రెడ్డి గారు, ఎన్డీఏ కావచ్చు యూపీఏ కావచ్చు అలాంటి కూటమిలే కదా గతంలోంచి ఉన్నవి కూడా? నేను వస్తున్నా. నేను మీ ప్రశ్నకి సమాధానం చెప్తున్నాను. మధ్యలో దయచేసి డిస్టర్బ్ చేయబాకండి. ఒక ఉదాహరణ, కేసీఆర్ గారు ఒరిస్సా వెళ్లారు, నవీన్ పట్నాయక్ గారిని కలిశారు, కలకట్టా వెళ్లారు, మమతా బెనర్జీ గారిని కలిశారు. తర్వాత జరిగిన పరిణామాలు ఏమిటి? మమతా బెనర్జీ గారు రేపు జనవరి 10వ తేదీ అందరు ప్రతిపక్ష నాయకులు ఢిల్లీలో కలుస్తున్నారు. మిగతా ప్రతిపక్ష ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కాదు, మిగతా వాళ్ళని కలుస్తున్నారు. నవీన్ పట్నాయక్ గారి నుంచి ఒక దూత చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. నవీన్ పట్నాయక్ గారు మీతో ఉంటానని చెప్తున్నారు. కాబట్టి ఎవరు ఏ లైన్ తీసుకుంటున్నారు, ఎవరు ఏ ఒడ్డున ఉంటున్నారు, ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరు ఏ కూటమిలో ఉంటున్నారో అంతా గందరగోళంగా ఉంది. ఈ రోజు ఎన్డీఏలో చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఎన్డీఏ కలిసికట్టుగా ఉంది. మీరు ఈ రోజు నార్త్ ఈస్ట్, ఈశాన్య రాష్ట్రాల్లో ఉండే అన్ని ప్రాంతీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ కలిసి ప్రయాణం చేస్తున్నారు. మొన్న ఆఖరిగా జరిగిన మిజోరం
రాష్ట్రంలో కూడా మిజోరాం తోటి కాంగ్రెస్ చరిత్ర పూర్తయింది. ఈశాన్య రాష్ట్రాల్లో అక్కడుండే ఈ మొత్తం ఈశాన్య రాష్ట్రాల్లో ఈ రోజు నాన్ కాంగ్రెస్ బీజేపీ మద్దతుతోటి బీజేపీతో కలిసి అన్ని ప్రభుత్వాలు నడుస్తున్నాయి. కాబట్టి ఎవరు ఏ ప్రాంతీయ పార్టీలు ఎవరితో ఉన్నారు, ఈ రోజు ఎక్కువ ప్రాంతీయ పార్టీలన్నీ కూడా భారతీయ జనతా పార్టీతో ఉన్నాయి, భారతీయ జనతా పార్టీతో కలిసి నడుస్తున్నాయి. కాబట్టి వచ్చే ఎన్నికల్లో కూడా అవన్నీ కూడా కొన్ని తాత్కాలిక సమస్యలు ఉన్నాయి. ఉదాహరణకి శివసేన ఉంది, వాళ్ళు బయటకు పోలేరు, కానీ కొన్ని మాటలు వాళ్ళు కొన్ని బాధలు ఉన్నాయి, వాళ్ళకి వ్యక్తిగత కొన్ని కారణాలు ఉన్నాయి, వాటితోటి కొన్ని మాట్లాడుతున్నాను. నేను ఒకటే ప్రశ్న వేస్తున్నాను, ఈ రోజు శివసేన రామాలయ నిర్మాణం జరగాలి అయోధ్యలో, దాని మీద మమ్మల్ని విమర్శిస్తున్నారు. ఈ మిగతా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా మేము రామాలయ నిర్మాణానికి మద్దతుగా ఉన్నాము, బీజేపీ రామాలయం కట్టినా కట్టకపోయినా మేము కట్టేస్తాము, మా తోటి రెండని శివసేన ఆహ్వానించే పరిస్థితి ఉందా? సవాల్ ఇస్తున్నాను. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు లేదా వామపక్షాల వాళ్ళు శివసేన మాతోటి విభేదిస్తుందని మీరు చెప్తున్నారు. శివసేన మీరు ఆహ్వానించి మేము రామాలయ నిర్మాణం నిర్మిస్తాం, మాతోటి వచ్చేమని చెప్పగలరా? సమ్ ప్రాబ్లమ్స్, చిన్న తాత్కాలిక సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తాం. ఈ రోజు ఎన్డీఏ బలంగా ఉంది. 2019 ఎన్నికల్లో కూడా తిరిగి ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అత్యధిక మెజార్టీతో తిరిగి అధికారానికి వస్తుందనే విషయంలో ఎవరికి ఎటువంటి అనుమానం ఉండవలసిన అవసరం లేదు. ఎస్, తులసిరెడ్డి గారు, ఒక బలంగా ప్రతిపక్షంగా మహాకూటమి అనేది ఫామ్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఒక స్టాలిన్ మినహా ఎవరి దగ్గర నుంచి అంతగా అభ్యంతరం కాకపోవచ్చు, లేకపోతే ఓపెన్ అప్ అయ్యి స్పష్టమైన ఒక క్లారిటీ అనేది ఇప్పటిదాకా రాని సందర్భంలో ఎవరు ఎటువైపు ఉంటున్నారని మీకు అనిపిస్తోంది? మహాకూటమి, మహాగఠబంధన్ వైపు ఎన్ని పార్టీలు ఉంటాయి? క్లారిటీ అనేది ఎప్పటి వరకు వచ్చే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు ఆల్రెడీ ఎన్డీఏ, యూపీఏ, లెఫ్ట్ ఫ్రంట్, అదర్స్, ఇవి మనం ఆలోచిస్తే ఇప్పుడు మన 2014 వరకు ఎన్నికల్లో అదర్స్ కింద, అంటే ఎన్డీఏ గ్రూప్ కింద, యూపీఏ కూటమి కింద లేకుండా ఉండే పార్టీలు 1 ఏడీఎంకే, 2 తృణమూల్ కాంగ్రెస్, 3 బీజేడీ, 4 వచ్చేసి టీఆర్ఎస్, తర్వాత వచ్చేసి బీఎస్పీ, ఇట్లా దాదాపు 24 పార్టీలు ఎన్డీఏ కూటమిలో కాకుండా, యూపీఏ కూటమిలో కాకుండా 2014 ఎన్నికల్లో అదర్స్గా ఉన్నాయి ఇవన్నీ. కాబట్టి ఎస్పీ కానీ, బీఎస్పీ కానీ, తృణమూల్ కాంగ్రెస్ కానీ, బీజేడీ కానీ ఇవి ఎన్డీఏ కూటమిలో లేవు, యూపీఏ కూటమిలో లేవు. అది ఏదో ఆల్రెడీ కూటమిలో ఉన్నట్టు ఇప్పుడు వచ్చేసేసి వాళ్ళు సపోజ్ ఏదో కూటమిలోకి రానట్టు మాట్లాడుతున్నారు. అవి కూటమిలో లేవు, ఆ కూటమిలో లేవు, ఈ కూటమిలో లేవు. మన 2014లో ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పార్టీలు ఏమి? 1 పెద్ద పార్టీలు, బీజేపీ తర్వాత పెద్ద పార్టీలు వచ్చేసి 1 శివసేన, 2 వచ్చేసి లోక్ జనశక్తి, 3వది శిరోమణి అకాలీదళ్, రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ, అప్నాదల్, పీఎంకే, స్వాభిమాన్ పక్ష, నాగా పీపుల్స్ ఫ్రంట్, నేషనల్ పీపుల్స్ పార్టీ, ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్. ఇవి మన ఎన్డీఏలో ఉన్నటువంటి పార్టీలు. తర్వాత యూపీఏలో ఉన్నటువంటి పార్టీలు కాంగ్రెస్ కాకుండా ప్రధానమైనటువంటి కూటమిలో ఎన్సీపీ 1, ఆర్జేడీ 1, జార్ఖండ్ ముక్తి మోర్చా, ఐయుఎంఎల్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగు, రెవల్యూషన్ సోషలిస్ట్ పార్టీ, కేరళ కాంగ్రెస్, ఇట్లా ఉన్నాయి. కాబట్టి ఎన్డీఏలో, యూపీఏలో అదేదో ఆల్రెడీ ఎస్పీ ఉన్నట్టు, బీఎస్పీ ఉన్నట్టు, తృణమూల్ ఉన్నట్టు, నవీన్ పట్నాయక్ బీజేడీ ఉన్నట్టు, ఇప్పుడు ఏదో వాళ్ళు వచ్చేసేసి 2 బయటికి పోయినట్టు అని ఒక ఇంప్రెషన్ ఇస్తున్నారు. అవి ఎన్డీఏలో, యూపీఏ లేవు. అది నెంబర్ 1. రెండవది వచ్చేసి ఇప్పుడున్న పరిస్థితుల్లో యాజ్ ఆన్ టుడే, రంగస్థలం సినిమాలో ఓ పాట ఉంది, ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకు వస్తావా. ఆ గట్టునేమో బీజేపీ ఉంది, ఈ గట్టునేమో కాంగ్రెస్ ఉంది. ఆ గట్టుకు పోతా, బీజేపీ గట్టుకు పోతావా పార్టీలు, ఈ గట్టుకు వస్తావని ఏదో ఒకటి తేల్చుకోవాల్సిన సమయం ఇది. ఎందుకంటే అది ఆ పరిస్థితి ఉంది. ఒక్కోసారి గతంలో వచ్చేసి నేషనల్ ఫ్రంట్ సెపరేట్గా ఉన్నట్టు నేపథ్యం ఉంది, యునైటెడ్ ఫ్రంట్ కూడా ఉన్న నేపథ్యం ఉంది, లేదని లేదు. కానీ యాజ్ ఆన్ టుడే డిసెంబర్లో ఉన్నాం, ఫిబ్రవరిలో ఎండింగ్లో వచ్చేసి ఎన్నికలు రాబోతున్నాయి. ఆల్రెడీ వచ్చేసి ఇక్కడ 2 బలమైన పార్టీలు, బలమైన కూటములు. దీంట్లో వచ్చేసి ఆల్రెడీ యూపీఏకు సంబంధించి తమిళనాడులో బలమైన పార్టీ డిఎంకే ఆల్రెడీ ఉండిపోయా, కర్ణాటకలో బలమైన పార్టీ జేడీఎస్ ఉండిపోయా, ఆంధ్రప్రదేశ్లో బలమైన పార్టీ టీడీపీ ఆల్రెడీ యూపీఏలో ఉండిపోయా. కాబట్టి ఇంకా మిగతా వచ్చేసి యూపీఏకు సంబంధించి కూడా ఎన్డీఏకు సంబంధించి అకాలీదళ్ వాళ్ళకు ఉంది. తర్వాత వచ్చేసి
జేడీయూ, బీహార్లో జేడీయూ ఉంది, రామ్విలాస్ పాస్వాన్ పార్టీ ఉంది. తర్వాత బీజేపీ వాళ్ళు కూడా అనేక రాష్ట్రాల్లో అధికారం ఉన్నారు. మేము మన 3 రాష్ట్రాల్లో అధికారానికి వచ్చాము. కాబట్టి ఇక్కడ జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ గతంలో ఉన్నంత వీక్గా ఒక పార్టీ వీక్ ఉండే ఒక పార్టీ స్ట్రాంగ్ ఉన్న రోజులు ఉన్నాయి. యాక్చువల్గా నేషనల్ ఫ్రంట్ ఏర్పాటైనప్పటికీ బీజేపీకి 2 సీట్లే ఉన్నింది. Yes. కానీ ఇప్పుడు బీజేపీ కూడా బలమైంది. అదేవిధంగా మనం మాకు 44 వచ్చిండొచ్చు. కానీ ఇప్పుడు వచ్చేసి పరిస్థితి చూస్తే మన 3 రాష్ట్రాల్లో బీజేపీని ఓడించి వచ్చిన తర్వాత 2 బలమైన జాతీయ పార్టీలు, బలమైన కూటములు. ఈ నేపథ్యంలో మళ్ళీ అగైన్ లెఫ్ట్ ఫ్రంట్ సెపరేట్గా అది కూడా కూటమే. సిపిఎం, సిపిఐ, తర్వాత రెవల్యూషనరీ ఫార్వర్డ్ బ్లాక్, మిగతా లెఫ్ట్ ఫ్రంట్ కూడా కూటమి ఆల్రెడీ ఉంది. Yes. కాబట్టి మిగతా అన్ని వాళ్ళ రాష్ట్ర పరిస్థితులు బట్టి ఆఫ్టర్ పోస్ట్ పోల్ అలయన్స్ వచ్చేసి చెప్పలేం బయట నుండి సపోర్ట్. Yes. పోస్ట్ పోల్ ఆ పక్క పోతాయి, ఈ పక్క పోతాయా. ప్రీ పోల్కు సంబంధించి అలయన్స్ ఉండాలంటే ఓట్ షేరింగ్, అది సీట్ల షేరింగ్ కావాలా. Yes. మరి ఇప్పుడు ఫెడరల్ ఫండ్కి వచ్చేసి సీట్ల షేరింగ్ ఏమైనా ఇస్తాడా? కేసీఆర్ టీఆర్ఎస్ తెలంగాణలో 17 సీట్లలో ఎస్పీకి ఎన్ని ఇస్తున్నాడు, బీఎస్పీకి ఎన్ని ఇస్తున్నాడు, మమతా బెనర్జీకి ఎన్ని ఇస్తున్నాడు, నవీన్ పట్నాయక్ ఎన్ని ఇస్తున్నాడు, ఒరిస్సాలో ఈయన సీట్లు అడుగుతున్నాడు, పశ్చిమ బెంగాల్లో ఈయన సీట్లు అడుగుతున్నాడు, యూపీలో ఈయన సీట్లు అడుగుతున్నాడు. చెప్పండి వచ్చేసి Yes. షేరింగ్ లేకుండా, సీట్ల షేరింగ్ లేకుండా ప్రీ పోల్ అలయన్స్కి అర్థమేముంది? కాబట్టి Yes. పోస్ట్ పోల్ అలయన్స్ కానీ, అవుట్ సైడ్ సపోర్ట్ కానీ ఆ ప్రయత్నం చేస్తే చేయొచ్చు. కానీ ఇది ఏందో కూటమి అంటే ఏం కూటమి వస్తుంది? సీట్ల షేరింగ్ చెప్పండి. Yes. ఇప్పుడు మేము మహారాష్ట్రలో ఎన్సీపీ మేము సీట్ల షేరింగ్ చేసుకుంటున్నాం. Hmm. బీహార్లో వచ్చేసి బీజేపీ వాళ్ళు, జేడీయూ వాళ్ళు, రామ్విలాస్ పాస్వాన్ సీట్ల షేరింగ్ చేసుకుంటున్నారు. మీరు ఏ విధంగా షేరింగ్ చేసుకుంటే చెప్పండి. తెలంగాణలో ఎన్ని ఇస్తారు చెప్పండి వాళ్ళకు. Yes. Yes. Yeah. కాబట్టి ఇదంతా ఊరిక ఎన్నికల వరకు ఏరు దాటేంత వరకు ఓడం వల్లన్నా, ఏరు దాటినాక బోడి వల్లన్నా అన్నట్టు ఎన్నికల వరకు ఫెడరల్ ఫ్రంట్, ఎన్నికల తర్వాత జై బీజేపీ ఫ్రంట్. ఇది కేసీఆర్. యా, అనురాధ గారు, టీఆర్ఎస్ కు బీజేపీతో లోపాయకారి ఒప్పందం ఉంది. బి టీం కాబట్టే ముందస్తు ఎన్నికలకి కేంద్ర సహకారం ఉంది అని చంద్రబాబు నాయుడు పదే చెప్తున్నారు. ఈ రోజు కూడా అది బ్రీఫింగా లేకపోతే మీటింగా అని. అయితే టీఆర్ఎస్ మాత్రం చాలా క్లియర్ గా చెప్తోంది 16 అంశాలు ఏవైతే విభజన హామీలకు సంబంధించినవి ఉన్నాయో వాటి మీదే డిస్కషన్ జరిగిందని. బట్ ఇది కాకుండా కేవలం ఎన్నికలకు సంబంధించి నిన్న మొన్న అదర్ పార్టీల లీడర్స్ ని కలిసి ఈ రోజు పీఎం ని కలవడం వెనకాల ఆంతర్యం ఏంటని మీరు ఇంకా అదే భావిస్తున్నారా, లేకపోతే కేసీఆర్ టీఆర్ఎస్ చెప్తున్నట్టుగా విభజన అంశాల కోసమే వెళ్లారని మీరు భావిస్తున్నారా? మేడం నమస్తే, అందరికీ కూడా నమస్కారం. కేసీఆర్ గారు విభజన హామీల పట్ల అంత చిత్తశుద్ధి ఉండుంటే ఇంతకు ముందు కలిసి పరిష్కారం చేసుకుందాము అని చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడు వారు ఎందుకు మాకు మద్దతు పలకలేదు? విభజన జరిగింది, కొన్ని 9th 10th షెడ్యూల్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా అందులో ఉన్న అంశాలన్నిటిని కూడా సాల్వ్ చేసుకుందాము అన్నప్పుడు కేసీఆర్ గారు అసలు ముందుకు రాలేదు. ఈరోజు ఏం చెప్పాలో తెలియక విభజన హామీల గురించి మేము మాట్లాడటానికి వెళ్ళాము అని చెప్పటం అనేది పచ్చి అబద్ధం. రెండవది, ఈ కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత, మనకి ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత, కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ అయిన తర్వాత అందరికీ కూడా తెలిసిందే ఈ దేశంలో ఉంటే కాంగ్రెస్ ప్రో అన్నా ఉంటుంది, లేదా బీజేపీ ప్రో అన్నా ఉంటారు. ఏ పార్టీస్ అయినా సరే వాళ్ళు ఇంటర్నల్గా అయినా మద్దతు ఇవ్వాలి, లేదా బయట నుంచి అయినా మద్దతు ఇవ్వాలి. అలా కాకుండా ఆ ఇద్దరి కేంద్ర పార్టీలు కాదని ఎప్పుడూ కూడా రీజనల్ పార్టీస్ ఫ్రేమ్ అవ్వటం అనేది జరగలేదు. 17 సీట్లు ఉన్న కేసీఆర్ గారు ఏం చేస్తారండి? లోక్సభలో 546 సీట్లు పైన ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా ఉంది, లేదా బీజేపీ అతిపెద్ద పార్టీగా ఉంది. వాళ్ళని, ఆ పార్టీల్ని కలుపుకోకుండా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ రీజనల్ పార్టీస్ అందరు కలిపి ఏం చేస్తారండి? ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చెప్పింది బ్రీఫింగ్ చేయడానికి వెళ్ళారు, మీటింగ్ కోసం కాదు అనేది వారు చెప్పిన దానిలో 100% అది కరెక్ట్. ఆయన ఏదో హడావిడి బ్యాచ్, అది కేసీఆర్ గారి గురించి తెలిసిందే. చంద్రబాబు నాయుడు గారిని ఇమిటేట్ చేయడానికి చూస్తూ ఉంటారు, అందులో ఆయనకి ఏదో ఆనందం ఉంది, ఇక అలా పడిపోతూ ఉంటారే తప్ప దానికి ఒక ఫోకస్ లేదు. దానికి ఉంది ఒకే ఒక ఫోకస్ ఉంది, ఏదో రకంగా వాళ్ళ అమ్మాయిని కేంద్ర మంత్రి పదవి కట్టబెట్టాలనే ఫోకస్ అయితే ఉంది. అది తప్ప ఇంకేమీ లేదు, క్లియర్గా తెలుస్తుంది. ఇకపోతే కడప స్టీల్ ప్లాంట్ గురించి మ్యామ్,
ఇందాక ఆంజనేయ రెడ్డి గారు మాట్లాడారు. వారు ఏదో ఇప్పుడు 2007లో గాలి జనార్దన్ రెడ్డికి ఏ ఉద్దేశంతో వాళ్ళు 1000 ఎకరాలు అప్పగించారు, ఏ ఉద్దేశంతో ఆ ఎకరాలని అన్ని 1000 ఎకరాలు 3000 చిల్లర ఎకరాలని మరి కాగితాలు తనఖా పెట్టి బ్యాంకులో 350 కోట్లు లోన్లు రూపాయన తీసుకొని ఏ రకంగా మింగేశారు. క్యాప్టివ్ మైనింగ్ అనేది ఉండాల్సింది పోయి క్యాప్టివ్ అనే పేరు తీసేసి విచ్చలవిడిగా మైనింగ్ చేసుకునే విధంగా ఆదేశాలు ఇండైరెక్ట్గా జారీ చేసిన రాజశేఖర్ రెడ్డి గారు చివరికి సుంకలమ్మ గుడి అనే ఆ గుడిని కూడా పడగొట్టేసి 5127 కోట్ల మేర తినేసిన తర్వాత సిబిఐ రియాక్ట్ అయ్యి అతన్ని అరెస్ట్ చేసింది. ఇవన్నీ వాళ్ళు తెలుసుకోవాలి. ఇకపోతే ఇప్పుడు విభజన చట్టంలో విభజన చట్టంలో షెడ్యూల్ 13 ప్రకారం కడప స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వం నిర్మించాలి అని ఉంది. దాన్ని బీజేపీ వాళ్ళు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఆ ఇచ్చిన హామీని వీళ్ళు ఎందుకు సైడ్ ట్రాక్ చేశారు, దేనికి చేయాల్సి వచ్చింది? ఒక పక్క ఇంతకు ముందు సీఎం రమేష్ గారు కానీ బీటెక్ రవి గారి మా పార్టీ నుంచి 11 రోజులు నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు ఏమన్నారండి? మేము ఇస్తున్నట్టు వాళ్ళకి తెలిసిపోయింది, అందుకనే క్రెడిట్ కోసం వాళ్ళు నిరాహార దీక్షలు చేస్తున్నారని వాళ్ళ యొక్క నిరాహార దీక్షను కూడా హేళన చేసే విధంగా మాట్లాడారు. మరి ఏది ఈ రోజు వరకు? పైపెచ్చు సుప్రీంకోర్టులో ఎఫిడవిట్ వేశారు, స్టీల్ ప్లాంట్ అక్కడ కన్స్ట్రక్ట్ చేయటం కుదరదు అని కూడా ఎఫిడవిట్ వేసి ఈ రోజు ఎప్పుడైనా వస్తుంది అని ముసలి కన్నీరు కారుస్తూ ఎందుకండి ఎన్ని అబద్ధాలు మాట్లాడటం? మేడం ఇంకా చాలా విషయాలు ఉన్నాయి దీని మీద. ఒక స్టీల్ ప్లాంట్ రావటం వల్ల 40,000 మందికి ఉద్యోగాలు వస్తాయి, 660 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి వస్తాయి మ్యామ్. కార్పొరేట్ ట్యాక్స్ రూపంలో గానీ జిఎస్టీ రూపంలో గానీ. ప్రాంతీయ పార్టీలన్నీ ఎటువైపు ఉండబోతున్నాయి? చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా కేవలం ఒకవైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ మాత్రమే ఉంటుందా, లేకపోతే కేసీఆర్ కూడా చెప్తున్నట్టుగా ఫెడరల్ ఫ్రంట్ కూడా ఉంటుందా? ప్రాంతీయ పార్టీలన్నీ ఏ గట్టున ఉండబోతున్నాయో చూద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత. కీప్ వాచింగ్.